హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఇంటి రెసిపీ ఏంటో తెలుసా? చూడగానే అర్థమై ఉంటుంది. ఎమ్మీగా కూడా కనిపిస్తుంది కదా. అదేంటంటే మటన్ లివర్ పెప్పర్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. మనకి శీతాకాలంలోని ఇలా చేసి పెడితే పిల్లలైతే లొట్టలు వేసుకొని తింటారు. ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందామా? రండి. ముందుగా లివర్ ముక్కలు తీసుకోవాలండి. చూసారు కదా, మేక గుండెకాయ ఇలా ముక్కలు కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం అన్నంలో కన్నా పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. అలాగే మనం మిరియాల పొడి వాడుతున్నాం కనుక మనకి ఇప్పుడు శీతాకాలం, చలికాలం చాలా మంచిదండి. బాడీలోని వేడిని ఎక్కువ ఇస్తుంది. అలాగే కఫము, దగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మిరియాలు బాగా ఉపయోగపడతాయి. అందుకు నేను ఈరోజు మటన్ లివర్ పెప్పర్ ఫ్రై చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పోపు వేగిన తర్వాత లివర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, నీట్గా చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. చూసారు కదా, లివర్లో వాటర్ అంతా ఇంకిపోయిన వరకు అలాగా మగ్గనివ్వాలండి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మరి కారం అయిన అవసరం లేదు, ఎందుకంటే మనము పెప్పర్ పౌడర్ వేస్తాం కాబట్టి, మిరియాల పొడి వేస్తాం కనుక ఇంకా కారం అవసరం లేదు. అలా వాటర్లో మగ్గాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్క, చిన్న ముక్క అనమాట, ఒక అంగుళం ముక్క వేసి పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అంతా చూసారా ఇంకిపోతుంది. అలా పూర్తి ఇంకిపోవాలండి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ వేసానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇలాగే బాగుంటుందండి. కరివేపాకు వేసిన ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. పిల్లలైతే చక్కగా స్నాక్ లాగా తినేస్తారండి. చక్కగా ఒక స్పూన్ పెట్టి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. మనం రైస్లో కలుపుకునే కన్నా ఇలా స్నాక్ లాగా తినేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. అంతే ఫ్రెండ్స్, చూసారా, ఎమ్మీగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.